బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ అలాగే కొన్ని రీజనల్ మూవీస్ ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకోగా 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR మూవీ ఎపిక్ కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ రచ్చ చేసింది. మళ్ళీ రీసెంట్ టైమ్ లో వచ్చిన బిగ్ మూవీస్ లో సలార్, కల్కి లాంటి సినిమాలు ఎక్సలెంట్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ దేవరా పార్ట్ 1 మొదటి వారంలో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను అన్ని చోట్ల సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ మొదటి వారంలో 122.45 కోట్ల దాకా షేర్ను వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో మొదటి వారంలో అత్యధిక షేరు కలెక్షన్లను సాధించిన సినిమాల పరంగా టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది దేవర సినిమా. మొదటి ప్లేస్ లో RRR మూవీ ఎవరికి అందనంత ఎత్తులో 187.65 కోట్ల షేరుతో టాప్ లో ఉండగా రెండవ ప్లేస్ లో కల్కి మూవీ 135.32 కోట్ల షేరుతో నిలిచింది. మూడవ ప్లేస్ లో సలార్ మూవీ 128.54 కోట్ల షేర్ అందుకోగా ఇప్పుడు నాలుగవ ప్లేస్ లో దేవర మూవీ 122.45 కోట్ల షేర్ను సాధించింది. ఇక ఐదవ ప్లేస్ లో బాహుబలి 2 117.97 కోట్ల షేర్ అందుకోగా ఈ 5 సినిమాలు మాత్రమే మొదటి వారంలో 100 కోట్లకు పైగా షేర్ మార్క్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. తర్వాత ప్లేసుల్లో అల వైకుంఠపురంలో 88.25 కోట్ల షేర్ను, సరిలేరు నీకెవరు 84.82 కోట్ల షేర్ను, సైరా నరసింహారెడ్డి 84.49 కోట్ల షేర్ను, గుంటూరు కారం 81.31 కోట్ల షేర్ను, వాల్తేరు వీరయ్య 79.86 కోట్ల షేర్ను, సర్కారు వారి పాట 79.0 కోట్ల వరకు షేర్లను అందుకున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మిక్స్డ్ టాక్ తో కూడా సలార్ మూవీ ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ను రాబట్టగలగగా ఇక అప్కమింగ్ డేస్ లో మరిన్ని బిగ్ బడ్జెట్ మూవీస్ అలాగే పాన్ ఇండియా క్రేజీ మూవీస్ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండటంతో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు చేరే అవకాశం ఉంది. మరి ఆ సినిమాలుగా ఏ సినిమాలో నిలుస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.